హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా మబ్బోళ్ళపేట అంగన్వాడీ కేంద్రంలో 1వ తేదీ, ఈరోజు అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా 10వ తేదీ లోపల అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులు అంటే పుట్టిన బిడ్డ నుంచి కూడా 6 సంవత్సరాల లోపు పిల్లలను బరువు తీయడము, అలాగే ఎత్తు కొలవడము జరుగుతుంది. అలాగే గర్భవతులకు బాలింతలను కూడా రమ్మని చెప్పి మా అంగన్వాడీ కేంద్రంలో బరువు మరియు ఎత్తును కూడా ప్రతి నెల కూడా కొలుస్తామండి. ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు బరువులు తీస్తున్నాము. ముఖ్యంగా ఇది వచ్చి సాల్టర్ స్కేల్ అండి. ఈ సాల్టర్ స్కేల్లో పిల్లల్ని ఇందులో పండబెట్టి వెయిట్ తీస్తాం. ఎందుకంటే ఇందులో 25 కేజీలకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పరికరాన్ని అంటే ఒక వేయింగ్ మిషన్ ఇచ్చారు. ఇందులో గర్భవతుల్ని మరియు పిల్లల్ని వెయిట్ తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అది వచ్చి తల్లుల పిల్లల వేయింగ్ స్కేల్ అనమాట. ఇది వచ్చి దాదాపు 140 కేజీల వరకు ఉందండి. ఇందులో ఈజీగా ఉంటుంది. ఇక్కడ నిలబడుకుంటే వెంటనే ఎంత బరువు ఉండాలనేది ఈజీగా కొలవడానికి. అలాగే పిల్లలు ఇక్కడ నిలబడమా సుష్మా, ఇక్కడ నిలబడుకో. 2 కాళ్ళు ఒక చోట పెట్టు, గట్టిగా 2 కాళ్ళు దగ్గర పెట్టాలి. 2 కాళ్ళు ఒక చోట పెట్టు, తలపైకి ఎత్తుకో. ఈ అమ్మాయి వచ్చి కరెక్ట్గా 14 కేజీలు ఉందండి. ఈ అమ్మాయి వయసు వచ్చి 3 సంవత్సరాల 4 నెలలు. ఈ అమ్మాయి వయసు తగినటువంటి బరువు ఉంది. ఈ బరువులు తీస్తున్నాము. ముఖ్యంగా అలాగే ఇక్కడికి రా, ఇక్కడికి రా, 2 కాళ్ళు అట్లా పెట్టుకో, ఇట్లా పెట్టుకో. ఇది వచ్చి స్టేడియోమీటర్ అండి. ఈ స్టేడియోమీటరు 2 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి కూడా 6 సంవత్సరాల్లో పిల్లలకు ఎత్తు అంటే ఎంత ఉన్నాడు, ఎత్తు బరువు వచ్చి తీస్తాం కాబట్టి ఎత్తు కూడా ఎంత ఉండాలి లేదని కనుక్కోవడానికి యొక్క స్టేడియోమీటర్ ఉపయోగపడుతుంది. ఇందులో గర్భవతులు బాలింతలు కూడా వాళ్ళ యొక్క ఎత్తుని కొలవడానికి పరికరం ఇది. ఈ పరికరం వచ్చి ఇది పాతది ఉందండి, అది పోయింది. కొత్తగా మళ్ళీ సప్లై చేశారు మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈజీగా ఉంటుందండి ఇందులో ఎన్ని సెంటీమీటర్లు అనేది కనుక్కోవడానికి. అలాగే పిల్లలు ఇటు పక్క రండి, ఇటు పక్క జరుపుకోవాలి. ఇది వచ్చి చూడండి, ఇది వచ్చి ఇన్ఫెంటోమీటర్ అండి. ఇది వచ్చి పుట్టిన బిడ్డ అంటే నవజాత శిశువు పుట్టిన వెంటనే మనము అతని యొక్క ఎత్తును కనుక్కోవడానికి ఇది వచ్చి ఉపయోగపడుతుందండి. ఇది ఖచ్చితంగా కూడా 2 సంవత్సరాల్లో పిల్లల్ని కొలవచ్చు ఎత్తుని. అలాగే బరువు వచ్చి మనము పుట్టిన బిడ్డని మనము ఆ యొక్క వెయింగ్ మిషన్లో తీయడానికి కుదరదు కాబట్టి ఈ సాల్టర్ స్కేల్ ఈ యొక్క ఉయ్యాల్లో వేసి పిల్లవాడిని బరువు ఎంత ఉన్నాడని కనుక్కోవడానికి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. కాబట్టి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల కూడా ఈ యొక్క బరువులు మరియు ఎత్తులు కొలిసే సాధనాల్లో యొక్క పిల్లల వెయిట్ హైట్ తీసి అలాగే వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్లో వాళ్ళ యొక్క పిల్లల బరువు ఎంతున్నాడు, వెయిట్ హైట్ ఎంతున్నాడు అని వాళ్ళ తల్లులకు కూడా సమావేశంలో తెలియజేస్తాము. ఎందుకంటే వయసుకు తగిన బరువు లేకపోవడము, ఎత్తుకు తగిన బరువు లేకపోవడము, మ్యామ్ పిల్లల్ని కనుక్కోవడము, స్టంటింగు వేస్టింగు అనేవి కూడా తెలియజేసి మంచి ఆహారం అంటే అంగన్వాడీ కేంద్రంలో పెట్టే ఆహారం కాకుండా కూడా వాళ్ళకి డబుల్ రేషన్ అంటే పిల్లలకు అలా బరువు తక్కువ వయసు తగిన బరువు లేకుండా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా డబుల్ రేషను ఉదయం మామూలు కాకుండా అదనంగా కూడా ఎగ్గు మిల్క్ ఇచ్చి అంగన్వాడీ కేంద్రంలో కూడా వాళ్ళ యొక్క పోషణకు బాగా డెవలప్ చేయడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. అలాగే ఈ పిల్లల్ని ఎవరైతే మ్యామ్లోకి పిల్లలు వస్తారో ఎవరైతే సరైన పోషకాహారం అందకుండా వాళ్ళు సరిగ్గా గ్రోత్ అంటే బరువు పెరగకుండా ఉంటారు. అలాగే వయసు తగిన ఎత్తు కూడా లేకుండా ఉంటారు. ఇలాంటి పిల్లల్ని ఈ యొక్క హైట్ వెయిట్ తీయడం వల్ల గుర్తించి అందులో గ్రీన్ కలర్లో ఎవరు నార్మల్ ఎవరున్నారు, తర్వాత వచ్చి స్టంటింగ్ వేస్టింగ్లు ఎవరున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి ప్రతి నెల కూడా మేము ఈ అంగన్వాడీ కేంద్రంలో హైట్లు వెయిట్లు తీస్తున్నామండి. అలాగే మదర్స్ మీటింగ్స్ కండక్ట్ చేసి మదర్స్ తెలియజేసి మీ పిల్లవాడు ఈ విధంగా ఉన్నాడు, సరైన బరువు లేడు, సరైన ఎత్తు లేడు, ఈ వయసు తగినటువంటి ఈ బరువు ఎత్తు లేకపోవడం వల్ల
పోషకాహారం అనేది సక్రమంగా పిల్లవాడికి అందడం లేదు. కాబట్టి అంగన్వాడీ కేంద్రంలో ఇవి రోజు కూడా మార్నింగ్ ఎగ్గు పెడుతున్నాము, మధ్యాహ్నం అంగన్వాడీ స్కూల్లో ఒక పూట భోజనం పెడుతున్నాము. రోజుకు మెనూ ప్రకారము ఆకుకూరలతో సాంబారు, అలాగే కాయగూరలతో సాంబార్లు చేస్తున్నాము. మిల్క్ ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా కాల్షియం, ఎముకలు గట్టిపడతాయి, ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎగ్గు తినడం వల్ల ప్రోటీన్ బాగా శరీరానికి బాగా అందుతుంది కాబట్టి ప్రోటీను అతడు గ్రోత్ పెరగడానికి కూడా మంచి ఇది ఉంది. కాబట్టి అంగన్వాడీ కేంద్రం ఇన్ని సేవలు, ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నామండి. కాబట్టి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి నెల కూడా ఈ యొక్క హైట్లు, వెయిట్లు, గర్భవతుల్ని, బాలింతల్ని, పుట్టిన బిడ్డ నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని కూడా వెయిట్లు తీసి హైట్లు తీస్తున్నామండి. ఖచ్చితంగా కూడా లోప పోషణకు గురైనటువంటి పిల్లల్ని గుర్తించి వాళ్ళని మామూలు పోషణ స్థితికి తీసుకురావడానికి మా యొక్క వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ.